కానీ మీరు ఏ పరిస్థితుల్లో ఆ పాట పాడారో దానికి ఫస్ట్ ప్రత్యక్ష సాక్షిని నేను. అంటే ఒక విదేశీ పర్యటన ముగించుకుని దేశంలో అడుగుపెట్టి జెట్ లాగ్ లో ఉండగా అదే రోజు షూటింగ్ అయ్యి ఇంకో షూటింగ్ కి సిద్ధం అవుతూ అవును అన్ని వేరే వేరే ప్రోగ్రాంలు, అవును ఆ వేరు వేరు ప్రోగ్రాంల మధ్య మీరు లంచ్ బ్రేక్ లో వెళ్ళి పాడిన పాటలు. వెళ్ళి పాడొచ్చాను నేను, అదే చెప్పాను మీతో ఫోన్లో కూడా అదే మాట అనడం జరిగింది. అదే స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఎంత ఎక్సైటెడ్గా ఇవాళ స్కూల్లో ఏం జరిగింది అనే విశేషాలు చెప్పేస్తారో, అలా స్వప్నని కలిసిన వెంటనే నేను చేసిన పని ఏంటంటే, స్వప్న కూర్చోండి మీకు ఒక అద్భుతమైన సాహిత్యం వినిపిస్తాను అని చెప్పి ఆవిడని కూర్చోపెట్టి ఆ సాహిత్యం అసలు అది చదువుతున్నంతసేపు, అంటే అందులోకి వెళ్తున్నప్పుడు ఆ డెప్త్ అనేది తెలుసుకుంటున్నప్పుడు జీవిత సత్యం ఏంటనేది బోధపడుతుంది ఆల్వేస్. ఐ షేర్డ్ విత్ యూ, ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. సాహిత్యం అందించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి జోహార్లు, నమస్కారాలు. అండ్ అంత అద్భుతంగా అటువంటి ఒక స్థాయిలో అంటే శృతిపరంగా పాడడం, అఫ్ కోర్స్ క్వాలిటీ పరంగా కూడా మీ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ సాంగ్స్ అని చెప్పే పాట చివరకు మిగిలేది. యాజ్ ఎ మ్యూజిషియన్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ యూ, ఇట్ మీన్స్ అలాట్ టు మీ. ఎంత బాగా పాడారండి నిజంగా. అసలు ఎలా పాడారు చెప్పరా ఫస్ట్? అసలు మిక్కీజీ మేయర్ గారికి ఆయన ఫస్ట్ మూవీ పోతే పోనీ ఆ టైంలో నేను వర్క్ చేశాను అనమాట. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత బోల్ బేబీ బోల్కి గెస్ట్గా వచ్చారు ఆయనను డైరెక్టర్ గారు ఇద్దరు ఈ సినిమా ప్రమోషన్స్ మధ్యన ఆయన గెస్ట్గా రావటం జరిగింది. ఇప్పుడు ప్రతి మెతుకు మీద అక్షరాలు రాసి ఉంటాయి, ప్రతి పాట మీద కూడా గాయని పేరు అలా రాసి ఉంటుంది అనడానికి నిజంగా ఉదాహరణ ఇది. అంటే ఈ పాట ఉండాలని నిర్ణయించడం, ఈ పాట సునీత పాడాలని మీకు రావడం చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆడియో రిలీజ్ ఇంకొక 1 వీక్లో అన్నప్పుడు గులాబీ పాడాను, ఇంకొక వారం రోజుల్లో ఆడియో రిలీజ్ ఉంది అనగా ఈ పాట పాడడం అనేది యాదృచ్ఛికం నా కెరీర్లో. అంటే నేను ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ కనెక్ట్ డాట్స్ కదా, ఇది కూడా ఏమో అంత మంచి పేరు తెచ్చి పెడుతుందేమో అని. యాదృచ్ఛికం కాదు, యాక్చువల్లీ దైవికం. ఇప్పుడైతే రైట్ వర్డ్, దైవికం ఇదైతే. బికాజ్ మీరు పాడాలని రాసి పెట్టింది, కానీ గుండెల్ని పిండేసిందండి సాహిత్యపరంగా. ఆయన బాణి కట్టిన తీరు, మీరు పాడిన విధానం, మూడు కూడా ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేసినటువంటి సంగీతం ఈ పాటకి అని అనిపిస్తుంది. ఇప్పుడు సాహిత్యం చాలా బరువుగా ఉన్నటువంటి సాహిత్యం అండ్ వెరీ ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో వచ్చేటటువంటి పాట అది. అన్నీ కోల్పోయిన తర్వాత ఈ రోజు వరకు మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో సావిత్రి గారి జీవితం గురించి చదవటం జరిగింది, అలా డాక్యుమెంటరీగా చూడటం జరిగింది. చాలామంది కొన్ని కోణాలు ఆవిష్కరించడానికి ప్రయత్నం చేశారు, మనం కూడా చూసాం అది. ఆ రకంగా కపుల్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ సావిత్రి గారి జీవితానికి సంబంధించి మనందరికీ కొంచెం అవగాహన ఉంది. బట్ సూపర్ ఎక్సైట్మెంట్ ఏంటంటే ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు అంటే, చిన్నప్పటి నుంచి మనం మొన్న ఆడియో రిలీజ్ ఫంక్షన్ రోజు కూడా చిన్న సావిత్రిని కూడా చూసాం స్టేజ్ మీద. బుజ్జి సావిత్రి గారి దగ్గర నుంచి వాళ్ళు ఆడుకోవటం దగ్గర నుంచి లవ్ స్టోరీ, ఆ తర్వాత అన్నీ కోల్పోయిన తర్వాత ఏంటి ఎలా ఫినిష్ చేయబోతున్నారు, ఇన్ని ఎక్సైట్మెంట్స్ మధ్యన ఈ పాట నాకు రావటం. అండ్ దట్ ఆ హ్యాంగ్ ఓవర్లో నుంచే బయటకు వస్తారు జనాలు, అంటే నా పాటలో నుంచే బయటకు వస్తారు. సినిమా అక్కడ ఆగిపోతుంది, అలా వస్తారు బయటికి అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది, చేస్తుంది కూడా పాట.